సిరిసిల్ల అంటేనే దేశంలో ఒక ప్రత్యేకతనే చెప్పాలి. సిరిసాలగా వెలిగినటువంటి సిరిసిల్ల సమైక్య రాష్ట్రంలో ఉరిసాలగా మారిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాదు 24 గంటల పని కల్పించిన నేపథ్యం మనకు సిరిసిల్లలో కనిపిస్తుంది. కానీ నేడు ప్రస్తుతం చూసుకుంటే సిరిసిల్లలో సాంచాల సప్పుళ్ళు లేవు. ఎక్కడ చూసినా మనకు చూస్తే ప్రస్తుతం సాంచాల సంబంధించి చూసుకుంటే ఒక కార్ఖానా వద్ద ఉన్నాము, చూడొచ్చు మనం తాళం వేసినటువంటి పరిస్థితి. అంటే ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితి కార్మికులు ఎందుకు ఎదుర్కొంటున్నారు? అసలు ఎక్కడ చూసినా కానీ ఏ సందులోకి వెళ్ళినా కానీ మనకు సాంచాల సప్పుళ్లే వినిపించేవి. అంటే ఒకరు మాట్లాడితే ఇంకొకరు కూడా వినిపించినటువంటి సౌండ్ ఉండేది. కానీ ప్రస్తుతం చూసుకుంటే నిశ్శబ్ద వాతావరణం. ఎందుకు ఈ నిశ్శబ్దం? ఈ నిశ్శబ్దం వెనుక ఉన్నటువంటి కథా కమిషన్ ఏంది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనం సిరిసిల్లలోని ఒక కార్ఖానాలో ఉన్నాం. నిశ్శబ్దం మధ్యలో మనకు మెషినరీ అన్ని కూడా కనిపిస్తున్నాయి. అసలు నిశ్శబ్దానికి కారణం ఏంటి? సిరిసిల్ల కార్మికునికి పని ఎందుకు లేదు? పని ఎందుకు దొరుకుతలేదు? ఈరోజు ఈ నిశ్శబ్దానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు ఉపాధి లేక దుబాయ్ బొంబాయి పోయిన వాళ్ళు గత 10 సంవత్సరాలుగా 24 గంటల పని చేసినటువంటి ఈ కార్మికులు ఈరోజు నిశ్శబ్దంగా ఎందుకున్నారు? చేద్దామంటే వేరే పని రాదు, ఈ పని చేద్దామంటే పని లేదు, వస్త్ర ఆర్డర్లు లేవు. ఎక్కడ చూసినా కానీ నిశ్శబ్దం ఆవరించున్నటువంటి పరిస్థితి. దానికి ప్రత్యక్ష నిదర్శనం మనం చూసుకుంటే ఈ కార్ఖానాకు సంబంధించి చూడొచ్చు. మిషనరీలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. 20 మిషనరీలు ఎందుకు ఆగిపోయాయి? అసలు ఏంటి పరిస్థితి? సిరిసిల్లలో సమైక్య రాష్ట్రంలో నాటి పరిస్థితులు మరీ పునరావృతం కానున్నాయా? ఈ మధ్య జరుగుతున్న ఆత్మహత్యలు దానికి ప్రత్యక్ష నిదర్శనం కూడా అనుకోవచ్చా? అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? నేతా కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుకోవచ్చా? లేకుంటే గతంలో ఏ పని లేక ఉపాధి లేక వివిధ ప్రాంతాలు పోయినటువంటి కార్మికులు మళ్ళీ వివిధ ప్రాంతాలకు పోవాల్సిన దుస్థితి వస్తుందా? ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి? నేతా కార్మికుల పరిస్థితి చూస్తే ఎవరికైనా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ప్రత్యక్షంగా వీటిని చూస్తే మనకు ఈ మెషినరీ చూస్తేనే తెలుస్తుంది. ఎక్కడ చూసినా కానీ బూజు పేరుకపోయి ఎక్కడికక్కడ నిలిచినటువంటి పరిస్థితి. నేతా కార్మికులు నెయ్యాల్సినటువంటి గుడ్డ ప్లేస్లో మనకు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడంతా కూడా బూజు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇదంతా కారణం ఎవరు? అంటే కార్మికుల పక్షపాతిగా చేయాల్సిన ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే కార్మికులను పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వారు ఎవరిని ప్రత్యక్షంగా కలవాలి, పరోక్షంగా కలవాలి? వారి జీవితమే ప్రశ్నార్థకం కానుందా? ఇవన్నిటికీ ప్రత్యక్షంగా చూస్తే కార్మికులు కావచ్చు, కార్మిక నాయకులు కావచ్చు, దీనిపై ఆధారపడినటువంటి కార్మిక నేతలు కుటుంబాలు కావచ్చు, వారందరినీ కూడా అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం అయితే సిరిసిల్లలో సాంచాలన్నీ కూడా ఆగిపోయి నిశ్శబ్ద వాతావరణాన్ని తలపిస్తున్నట్టు. అంటే మరొకసారి ఈ చరిత్ర పునరావృతం ఇట్లా అవుతుందా అనే ఒక భయం కూడా నేతా కార్మికుల్లో మనకు కనిపిస్తున్నటువంటి క్షణాలు ప్రతి వారిలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కార్ఖానాకు సంబంధించి చూసుకుంటే ఈ ఎన్ని రోజుల నుంచి బంద్ చేసి ఉన్నది? అంటే ఎంతమంది కార్మికులు దీనిపై ఆధారపడి ఉన్నారు? అసలు ఎందుకు బంద్ అయింది? ప్రస్తుతం మనకు దానికి సంబంధించిన ఆసామి ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే యాక్చువల్గా రెక్కాడితే కానీ డొక్కాడని నేతా కార్మికుల కుటుంబాలు ఉంటాయి, నేతా కార్మికులు ఉంటారు. కానీ మీరు మొత్తం బంద్ చేసి కూర్చున్నారు. మరి దీనిపై ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు బంద్ చేసిండు. అసలు ఏంటి పరిస్థితి? ఎందుకు ఎట్లయింది? మరి పరిస్థితి ఏంటంటే గత 4 నెలల నుంచి వెళ్ళి వాళ్ళకు పాలిస్టర్కు సంబంధించిన వ్యవస్థ అనేది లాభాలు ఏమి లేవు అని చెప్పి మాకు ఇచ్చే సీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనడం వల్ల మాకు భీములను మాలు ఇవ్వకపోవడం వల్ల వ్యవస్థ అనేది బంద్ ఉన్నది గత 4 సంవత్సరాలు. ఇంకోటి ఇందులోని సమస్య ఏంటంటే మళ్ళీ కరెంటు బిల్లుకు సంబంధించిన సమస్య కూడా దీనికి మరో కారణం అవుతుంది. అందువల్లనే నాకు గత 4 నెలల నుంచి ఒక్క భీము లేకుండా 20 సంవత్సరాలు బంద్ పెట్టుకుని పరిస్థితి. వర్కర్ కూడా ఉన్నాడు, మా వర్కర్ కూడా వాళ్ళకు వచ్చిన పని ఏంటంటే నేత కార్మికులు సాంచల పని, వేరే పని చేయలేని పరిస్థితి. ఇప్పుడైతే పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. గత నేను చూడబట్టి 10 సంవత్సరాల నుంచి అయితే ఇప్పటి వరకు అయితే లేదు. ప్రస్తుతం అయితే 4 నెలల నుంచి అయితే పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ కూడా చేద్దామన్నా కానీ ఇక్కడ పని లేదు, వేరే పని కూడా నేర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు పెద్ద మనుషులయ్యారు, 50-60 మధ్యలో ఉన్నవారు ఉన్నారు. వేరే పని చేస్తామంటే వారు ప్రజెంట్ కొత్తగా నేర్చుకునే పరిస్థితి లేదు. ఇక చాలా ఇద్ది అగ చాలా ఇద్ది అనుకుంటా వచ్చి మమ్మల్ని ఆడుకుంటూ పోతారు, కానీ వేరే పనికి అయితే కన్వర్ట్ కాలేకపోతారు. వాళ్ళు చెప్పుకోలేని బాధలు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? వ్యవస్థ అనేది కరెంటుకి సంబంధించింది సబ్సిడీ యథావిధిగా నడిపిస్తే
వచ్చిందని అంటే మాకు యథావిధిగా నడిచే సూచన కనబడుతుంది. కరెంటు బిల్లుదే మెయిన్ సమస్య, ప్లస్ పాలిస్టర్కు ఇంతో అంతో మార్కెటింగ్, ప్లస్ మళ్ళీ ఇదివరకు కేటీఆర్ గారు కదా చీరలు ఇచ్చినట్టుగానే మళ్ళీ చీరలు ఇస్తే వ్యవస్థ పునరుద్ధరణ అయ్యే ఛాన్స్ ఉన్నదని చెప్పి మా ఆలోచన. ఒకవేళ పరిస్థితి ఇట్లనే ఉంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అసలు? భవిష్యత్తు ఏమన్నా, ఇప్పుడు మేము సాంజలు ఉన్నాయి, సాంజలు నడిపించుకుంటాం, ఇది నడచలేదంటే ఎన్ని రోజులు చూసుకుంటుంటాం, వాళ్ళు ఇవి ఉన్నాయని ఆశ కొద్ది వస్తారు, మమ్మల్ని అడుగుతారు. తీసేసే పరిస్థితి, వ్యవస్థ అనేది పరిశ్రమ అనేది బంద్ పెట్టే పరిస్థితి మొత్తం. ఆల్రెడీ రోజుకొక లోడు చొప్పున సాంజలు, మస్తు సాంజలు సిరిసిల్లలో ఖాళీ అయినాయి. అంటే యాక్చువల్గా ఇప్పుడు అంటే ఈ మధ్య విన్నది ఏంటంటే ఈ బంద్ అయిన తర్వాత వీటిని కూడా స్క్రాప్ కింద కూడా ఇట్లా అమ్ముతున్నారని తెలిసింది. చాలా బాధాకరమైన విషయం. అంటే ఇట్లాంటి సిచ్యుయేషన్ మీరు ఎప్పుడైనా చూసిండ్రా ఇట్లా? ఇది 2002నో 2004లోనో సిరిసిల్ల సంక్షేమం వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. స్క్రాప్ కింద రోజు ఒక లోడ్ పోతుంది. ఇది ఆసామి చెప్తున్నది అయితే యాక్చువల్ ఆసామి అంటేనే సరే బెటర్ కార్మికుల కంటే కూడా, కానీ ఆసామి ఇంత నిరాశ నిస్పృహలో ఉంటే కార్మికుల పరిస్థితి ఏంటి? అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి కార్మికులది. ఈ రోజు కష్టపడితే ఈ రోజు మాత్రమే వెళ్తుంది. అట్లాంటి పరిస్థితిలో ఉన్న కార్మికులు ప్రస్తుతం గత 4 నెలలుగా పని లేక ఉన్న నేపథ్యంలో వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం కార్మికులను కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. పేరేంది? వాసం శంకరే సార్. వాసం శంకర, ఇప్పుడు మీకు పని నడుస్తుందా? పని నడుస్తలేదు, నడవగానే ఇప్పుడు రోడ్ ఎక్కినాం సార్. రోడ్ ఎక్కినప్పుడు కానీ ఎన్ని నెలలైంది పని నడవక? ఇప్పుడు 24 మార్చి నుంచి బంద్ ఉన్నాయి. వ్యవస్థ క్షీణించింది. అంతమాలు సీరియల్ ఇచ్చినప్పుడు తెలంగాణ వచ్చిన నుంచి 10 సంవత్సరాలు మంచిగా నిర్భయంగా మంచిగా నడిచింది. వస్త్రాలు సీరియల్ వచ్చినాయి, మళ్ళీ వేరే ఇతర క్వాలిటీలు అవి మంచి నచ్చి మా కడుపు నిండింది. నెలకు మంచిగానే 15-16 వేల ఆర్థిక వేల పని అయింది. అయినప్పుడు కానీ అప్పుడు బతకగలిగినాం, అన్ని మంచి వ్యవస్థలు వెళ్ళ తీసుకున్నాం. కానీ ఇప్పుడు 24 మార్చి నుంచి ఈ 4 నెలల నుంచి మాకు వ్యవస్థ క్షీణించింది. అవస్థ పాలవుతున్నాం. ఇంట్లో గొడవలు అవుతున్నాయి. సంసారం లోపల ఏమైనా తీసుకురావాలంటే భార్య వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఏడుతున్నారు చేసుడు. ఇప్పుడు బళ్ళు చాలైనాయి, బడి పీసులు కట్టాలని సుధా వ్యవస్థ అవుతుంది. బంద్ చేసినాం, పిల్లలను సుధా చదువులు బంద్ చేసినాం. అంత వ్యవస్థ పైసలు ఫీజు కడితేనే వాళ్ళని తోలిర్రు అంటారు. మా వ్యవస్థ అదేవాళ్ళు విచారం చేయాలి, ఇదేవాళ్ళు చేయాలి. ఇప్పుడైతే మా వ్యవస్థ మాకు నడిసే హోదా లేనే లేదు. పరిస్థితి రోడ్ ఎక్కినాం. ఇప్పటి పరిస్థితి లోపడైతే మా వ్యవస్థ వృద్ధులే కానీ యువకులే కానీ బతికే పొజిషన్లో కనబడతలేదు. బాగా వ్యవస్థ మారిపోయింది. ఎక్కడికైనా పనే లేదు. సిరిసిల్ల అనంటే చేతి వృత్తులు, మరమొగ్గాలు ఇవే సాంచలేనాయి. ఇది బంద్ ఉన్నాక మమ్మల్ని ఎవరిని తీసుకుంటారు? ఎవరి దగ్గర తెత్తలేరు. ఎవ్వరు చీకొట్టినట్టే ఉన్నది మా బతుకు తెరువు. ఏం మంచిగా లేదు సార్. ఈ వ్యవస్థ మంచిగా కల్పించాలి మాకు. ఇది కార్మికుని యొక్క అభిప్రాయం అయితే. అంటే ముఖ్యంగా దీని మీదనే మేము ఆధారపడి బతికాము. ఈ వేరే పనిపై మేము వెళ్ళినా కూడా మధ్యలోనే వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు చాలా భవిష్యత్తు తలుచుకుంటేనే చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులతో, అంటే కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఎన్నో ఉంటాయి, కుటుంబానికి సంబంధించినటువంటి అవసరాలు ఎన్నో ఉంటాయి. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో 4 నెలల నుంచి పని లేని నేపథ్యంలో ఇంటికి సంబంధించి కూడా మేము ఏమీ చేయలేక దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి మాది. ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియని దీనావస్థలో ఉన్నాం అని చెప్పి ఈ కార్మికుడు అంటుండగా ఇంకొంతమంది కార్మికులు ఉన్నారు. వారికి ఉన్నటువంటి కష్టాలు ఏంటి, అవి ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనకు ఇంకొక కార్మికుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? పని నడుస్తుందా, పని నడచలేదా? ఇప్పుడు సారు ఈ 4 నెలలు 3 నెలల దాకా ఈ పనులు బంద్ ఉన్నాయి. మాకు ఎటు పోయినా ఇబ్బంది ఉంది. ఎటు పోయినా ఇబ్బంది ఉంది. ఏడికి పోయినా మాకు పనులు లేవు. చేద్దామన్నా పనులు లేవు. బాగా ఇబ్బంది అవుతుంది. మా పరిస్థితి ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇరుగు మంచిగానే ఉండేది. చీరలు వచ్చినప్పుడు ఓ తీరుంది. ఇప్పుడు పూర్తిగా ఇంకా అధ్వానం అయిపోయింది. వీటికి 6 నెలలు 5 నెలలు మొత్తానికి ఇట్లనే బంద్ పడుతున్నాయి. అంటే అప్పుడు ఏం పనులు చేసింది, ఇప్పుడు ఏం చేయట్లేదు. అప్పుడు చీరలు నడిచినాయి, పనులు మంచిగా నడిచినాయి, మాల్ వచ్చింది. ఇప్పుడు మొత్తానికి మాల్ లేదు, ఏం లేదు. ఏమంటే బంద్ పెట్టి ఊగుతున్నారు. ఏమంటే మాకు లాభం లేదు, లాస్ లేదు అని అంటున్నారు. దానివల్ల మరి ఇప్పుడు ఇట్లా ఉన్న పరిస్థితి ఎట్లా? మరి ఇట్లా గవర్నమెంట్ ఏం చేస్తారో వాళ్ళ మీద ఉంది.
నేను చేయడం 30 ఏళ్ళ సందర్భం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎల్ ఉన్నప్పుడు వారానికి 2-3 వేలు 5 వేలు దాకా వచ్చును. ఇప్పుడు సాయంత్రం బంద్ 4 నెలలు అవుతుంది. పిల్లలకు పుస్తకాలు ఇద్దాం డబ్బులు ఏం లేవు. ఎవరైనా సబ్సిడీ కడితే అంటే అది కూడా పడతలేవు. ఇప్పుడు మొత్తం రోడ్డు మీద పడటం. హోటల్లో పని చేద్దాం అంటే హోటల్ పని ఎత్తలేరు. ఈ పని లేకపోతే ఆత్మహత్య చేసుకోండి. మాకు ఈ పని తప్ప వేరే పని అది ఏం రాదు. చేస్తే దీని మీద మాకు ఆధారం. ఇప్పుడు నేను 48 సంవత్సరాలు ఉంటాను. అంతకుముందు భీమాండ్కి పోయినా. ఇప్పుడు భీమాండ కూడా ఉపాధి లేదు. వేరే పని చేద్దామంటే నీ ఏజ్ బార్ బాగుంది, నీతో ఏం పని కాదని చెప్తున్నారు అందరూ. దీని మీద మాకు ఆధారం. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 2 సార్లు సబ్సిడీ వచ్చింది, యారో సబ్సిడీ. ఇప్పుడు అవి కూడా వస్తాయని చెప్తున్నారు. అవి కూడా వస్తాయి. దేనికన్నా పుస్తకాలకో దానికో తిండి లేదు. కొంతమంది దొల్లి అయితే వేసుకొని చచ్చిపోయాడు. మొన్న రాజీనాలా మా దోస్తు ఆయన బీగులు దింపుతారు, ఆయన చనిపోయాడు. మళ్ళీ టెస్ట్ ఆయన చచ్చిపోయాడు. మాకు గవర్నమెంట్ ఏమైనా ఉపాధి కల్పించాలి. మీరు చూస్తే ఈ పని తప్ప వేరే పని రాదు. మరోవైపు వేరే పనికి వెళ్ళినా కూడా మమ్మల్ని మధ్యలోంచే వెళ్ళగొడుతున్న పరిస్థితి ఒకటైతే, ముఖ్యంగా వయసు రీత్యా కూడా ఒక్కొక్కరి వయసు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంటే మినిమం 40 క్రైసానేలో ఉన్నట్టు పరిస్థితి. అంటే వేరే పనికి కూడా మమ్మల్ని తీసుకోవటం లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఈ పని మీదనే ఆధారపడి ఉన్నాం. కానీ పనులు లేని నేపథ్యంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యం ప్రభుత్వం మాత్రం వెంటనే పట్టించుకోవాలి, లేకుంటే మాత్రం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ కార్మికుడు చెప్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు నేతా కార్మికులతో పాటు పవర్లూమ్ కార్మికులు అంటే వార్ఫిన్ కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడి మరిన్ని తెలుసుకుందాం. అంటే యాక్చువల్ వార్ఫిన్ సంబంధించి కూడా అంటే ఇవన్నీ నడిస్తేనే మీకు పని ఉంటుంది, అంటే ఇవి కూడా బంద్ ఉన్నాయి. మరి వార్ఫిన్ కూడా బంద్ అవుతుంది, ఏంటి పరిస్థితి ఎట్లా మరి? అదే సార్, మాకు ఇప్పటి వరకు నేను ఈ ఫీల్డ్లో ఉండి 20 సంవత్సరాలు అయింది. 25 ఏళ్ళ ఫీల్డ్లలో ఇంత గడ్డు పరిస్థితి అనేది ఇటువంటి వ్యవస్థ అనేది ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా ఉంటే పాలిస్టర్ బతుకమ్మ రాకముందు కూడా పాలిస్టర్ వస్తే ఎప్పుడో 2 నెలలకో 1 ఏడాదికో 15 రోజులు ముందని అందరూ. కాకపోతే మాకు యథావిధిగా నడిచింది. పాలిస్టర్ ఉన్నప్పుడే సాంజలు పెరిగిన సిరిసిల్లాల ఎక్కువ మందికి ఉపాధి వచ్చింది, మంచిగా బతకగలిగినాం. ఇలా ఒక బతుకుదేరు ఉంటుందని పనిలోకి వచ్చిన పని చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఏజ్లో మేము వేరే పనికి పోవాలంటే కష్టమవుతుంది. ఈ పని ఏమి ఉండలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు 6 సంవత్సరాలు బతుకమ్మ చీరలు ఇచ్చింది, మంచిగా బతికినప్పుడు ఓకే ఉన్నాం. ఇవి ఉన్న పరిస్థితుల్లో కరెంట్ సమస్య ఒకటి గవర్నమెంట్ తీసుకొచ్చింది, బతుకమ్మ చీరలు ఇస్తలే కాంగ్రెస్ గవర్నమెంట్. ఉన్న వ్యవస్థ అంతా కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది, సాంతల వ్యవస్థ పోతుంది. మాకు ఇప్పుడు ఉన్న వ్యవస్థలో నేను ఒక 45 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వేరే పని నేర్చుకోవాలి రావాలంటే పని నేర్చుకునే పరిస్థితి లేదు. ఉన్న పని చేద్దామంటే ఉపాధి పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఏమైనా రాజకీయంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు చూసుకోరు. ఇక్కడ శిస్తులను మాత్రం ఈ కొలాప్స్ కాకుండా కాపాడి కార్మికులు చావక ముందే మీరు కాపాడాలని మా వారి తరపున కోరుతున్నా. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఇన్ని రకాల కష్టాలు ఎదుర్కొంటున్నామని చెప్పి ఓవైపు కార్మికులు చెప్తున్న నేపథ్యం ఒకైతే, దీనికి సంబంధించి చూసుకుంటే ఎక్కడ కష్టం ఉన్నా కూడా మేమున్నామంటే వచ్చేవి కార్మిక సంఘాలు. ప్రస్తుతం అయితే కార్మిక సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఏ కార్మికుడిని కదిలించినా కూడా గత 4 నెలల నుంచి మాకు పని లేదు, బతకడమే చాలా కష్టంగా ఉంది, వేరే పనికి పోయినా కూడా మమ్మల్ని ఎవరు తీసుకోవడం లేదు, ముఖ్యంగా 40 నుంచి 60 క్రాసింగ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే వీళ్ళంతా ఏం చెప్తున్నా అంటే మా వయసు రీత్యా కూడా ఈ వయసులో మాకు వేరే పనే ఇవ్వట్లేదు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు కార్మిక సంఘాల తరఫున దీనిపై మీరు ఎలాంటి కార్యాచరణ చేపట్టిండో, అసలు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? అసలు నా పేరు మూషం రమేష్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడిని. సిరిసిల్లకు సంబంధించి ఇక్కడ 36,000 మరమగ్గాలు ఉంటే దాదాపు 40 ఏళ్ల సంది ఇక్కడ పరిశ్రమ కొనసాగుతూ ఉంది. గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు అవన్నీ, అట్లాగే కార్మికులకు సంబంధించిన యారాన్ సబ్సిడీ కావచ్చు, ఇంకా నేతన్న బీమా, ఇవన్నీ స్కీములు కూడా అమలు చేసింది. కొంత పాలిస్టర్ బతుకమ్మ చీరలు అవన్నీ నడుచుట్లా కొంత ఇక్కడ ఉపాధి దొరికే పరిస్థితి అప్పుడు ఉండే. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది. అప్పటి సంది ఇక్కడ ఈ రాజకీయాలు ఉన్న కారణంగా ఇక్కడ ఉన్నట్టు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఒక్కసారి బంద్ చేయడం వలన ఇక్కడ మొత్తానికి వస్త్ర పరిశ్రమ మొత్తం దాని పని లేకుండా పోయింది కార్మికులకు. ఇక్కడ ఒక ప్రధానంగా 3-4 సమస్యలతో మొత్తం వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకటి ప్రభుత్వ ఆర్డర్లు మొత్తం బంద్ చేయడం, బతుకమ్మ చీరలు ఇక్కడ ఉత్పత్తి జరుగుతున్నాయి, మొత్తానికే ఇయ్యమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కరెంటు ప్రధాన సమస్య. పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించి కరెంటే ఆయుపట్టు. దానికి సంబంధించి గతంలో సబ్సిడీ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ సబ్సిడీ కొనసాగుతుండే.
కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల ఒక 10 హెచ్పీల లోపల ఉన్న దానికే సబ్సిడీ కొనసాగిస్తాం. మిగతా దానికి థర్డ్ కేటగిరీ కింద ₹2 ఉన్న దాన్ని ఒక 8.5కు పెంచడంతో మొత్తం పరిశ్రమలో ఉన్నటువంటి ఏవైతే ఎక్కువ సంచులను మొత్తం బంద్ చేయడం జరిగింది. దానివల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి పోయే పరిస్థితి అది కలిగింది. దాంతోపాటు ఇక్కడ మరి కార్మికులకు సంబంధించిన యారాన్ సబ్సిడీ కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాలు కూడా మొత్తం బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు యారాన్ సబ్సిడీ వేస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన బతుకమ్మ చీరల బకాయిలు కూడా సరైన పద్ధతిలో విడుదల చేయలేదు. అవి విడుదల చేసినా కూడా అవి కూడా ఆసాముల ఖాతాలలో వేయడం, ఈ యజమాన్యం ఆసాముల మధ్య తగాదా పెట్టించే విధంగా ఈ ప్రభుత్వం వివరించింది. కావాలని ఇక్కడ మొత్తం వస్త్ర పరిశ్రమ మొత్తం ధ్వంసం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి దీనివల్ల మొత్తం 6 మాసాల సంధి కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. పని లేక మరి ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే సిరిసిల్ల నిన్నటి వరకు 7 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ రోజు కూడా ఒక కార్మికుడు వైబని కార్మికుడు పని లేక ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు 6 నెలల సంది మేము ఈ పరిస్థితి అంటే మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఈ సమస్యల మీద 7వ తారీఖు నుంచి వెళ్ళి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని లేవనెత్తే విధంగా నేతన్న పోరు యాత్ర అనే బస్సు యాత్ర ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ ముగింపు 15 తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ ధర్నా అట్లాగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇంతలోపు మరి ప్రభుత్వం స్పందించి ఆకలి చావులు ఆత్మహత్యలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 25 లక్షల ఎక్స్రే అందించాలని, అదేవిధంగా తక్షణంగా మొన్న కార్మికులకు సంబంధించి యారాన్ సబ్సిడీ డబ్బులు విడుదల చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అది కూడా పూర్తి చేయకుండా కావాలని కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కార్మికులకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాయి. కార్మికులకు పని కల్పించాలి, పని కల్పించకపోతే చాలా క్లిష్టమైన పరిస్థితులు కార్మికులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశాం. అయినా కూడా ప్రభుత్వంలో స్పందన లేదు. ఈ నేపథ్యంలో నేతన్న పోరుబాట పేరిట అసెంబ్లీని ముట్టడిస్తాం అవసరం అనుకుంటా అని చెప్పి ఒక కార్మికుడు చెప్తుండగా మరో కార్మికుడు వారితో కూడా మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, అంటే నేతన్న పోరుబాట అనే కార్యక్రమం చేపడుతున్నారు, అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్తున్నారు. కానీ ఈ లోపల వాళ్ళు కనుక ఈ కార్యక్రమం మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోవడం పట్ల అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం? సిరిసిల్లాలో ప్రస్తుతం సంక్షోభం వలన ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పారబడ్డటువంటి వేలాది మంది పవర్లూమ్ కార్మికులు కావచ్చు, అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక సార్లు ఇక్కడ వినతి పత్రాలు కావచ్చు, ధర్నాల ద్వారా పోరాటం ద్వారా తెలియజెప్పినాం. అయినా కూడా వారు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడ పోరాటానికి సంబంధించి గత ప్రభుత్వం కంటే మేము అన్ని రకాలుగా మేలు చేస్తామని చెప్పి ఆర్డర్లు ఇస్తామని చెప్పి అన్ని రకాల హామీలు ఇచ్చిరే తప్ప హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పోరాటం ద్వారా ఈ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ జూలై 7 నుంచి 15 వరకు కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం పడే విధంగా ఇక్కడ కార్మికుల స్థితి అవస్థలను, కార్మికుల యొక్క ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియపడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుంటా ఉన్నాం. నేతన్న పోరు యాత్ర అనేది ద్వారా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మేము వచ్చే నెలలో జూలై నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టైనా సరే ఈ కార్మికుల యొక్క డిమాండ్లు కావచ్చు ఉపాధి కల్పించే విధంగా మేము సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా పెద్ద ఎత్తున ఉద్యమం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చూశారుగా, జీవకళ ఉట్టి పడాల్సిన నేత కార్మికుని కళ్ళల్లో నిర్జీవం కనిపిస్తోంది. సాంచాల సప్పుడు బంద్ అయింది. ఎక్కడ చూసినా కానీ మౌనమే కనిపిస్తోంది. ముఖ్యంగా సాంచాల సప్పులతో ఎప్పుడూ కలకలలాడే సిరిసిల్ల నేడు వెలబెలబోతూ కనిపిస్తోంది. ఏ కార్మికుని కదిలించినా కానీ పని లేని నేపథ్యంలో ఇంకొక పని రాదు, ఈ పని చేద్దామంటే లేదు. ఈ నేపథ్యంలో ఎటుపోవాల దిక్కుతోచని పరిస్థితి ఒక ఎత్తైతే, అంటే గత సర్కార్లో ముఖ్యంగా 600 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యం ఒక ఎత్తైతే, ప్రతి ఒక్కటి కూడా అంటే 24 గంటల పని కల్పించిన నేపథ్యంలో నెలకు మినిమం 15,000 రూపాయలు సంపాదించాం. కానీ ప్రస్తుతం పని లేని నేపథ్యంలో తమ బ్రతుకులే చాలా కష్టతరంగా ఉన్నాయి, భవిష్యత్తు తలుచుకుంటేనే చాలా బాధగా ఉందని కార్మికులు చెప్తున్న నేపథ్యం ఒక ఎత్తైతే, ముఖ్యంగా గత సర్కారు చేసినటువంటి పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా బంద్ అయిన నేపథ్యం. ముఖ్యంగా నేతా కార్మికులకు నేతా బీమా అనేది చాలా గొప్ప విషయం.
ఒక నేతా కార్మికుడు చనిపోగానే 5 లక్షల రూపాయలు వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ స్కీములు కూడా ఏం పనిచేయట్లేదని చెప్తున్న నేపథ్యం ఒకటైతే, ప్రస్తుతం అయితే పని లేక దిక్కుతోచని స్థితిలో నేతా కార్మికులు ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ సిరిసిల్లలో అంటే ప్రస్తుతానికైతే నేతా కార్మికులకు సంబంధించి పవర్లూమ్ అన్ని పరిశ్రమలు ఉన్నా కానీ అన్ని ఉండి అల్లు నోట్ల శనిలాగా తమ ముందు మెషినరీస్ అయితే ఉన్నాయి కానీ పని లేని నేపథ్యంలో ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితిలో నేతా కార్మికుడు కొట్టుమిట్టాడుతుందని చెప్పాలి. ఏదేమైనా కానీ వీరికి త్వరితగతిన సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, రాజన్న, సిరిసిల్ల జిల్లా.